ఓం శాంతి 2/1/2024 మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అయినట్లయితే వికల్పాలు సమాప్తమవుతాయి. ఏ విషయంలోనూ భయం అనిపించదు. మీరు చింతల నుండి విముక్తులవుతారు. ప్రశ్న: కొత్త వృక్షం యొక్క వృద్ధి ఏ విధంగా జరుగుతుంది మరియు ఎందుకు? జవాబు: కొత్త వృక్షం యొక్క వృద్ధి చాలా నెమ్మదిగా మరియు పేనువలే జరుగుతుంది. ఏ విధంగా డ్రామా పేనువలే నడుస్తుందో అలాగే డ్రామా అనుసారంగా ఈ వృక్షము కూడా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇందులో మాయను కూడా ఎంతగానో ఎదుర్కోవలసి ఉంటుంది. పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ కలుగుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. సేవలో కూడా వృద్ధి జరుగుతుంది. తండ్రి మరియు వారసత్వపు శృతి ఉన్నట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి కూడా అకాలమూర్తియే. పరంపిత పరమాత్మను ఆత్మిక తండ్రి అని అంటారు. పిల్లలైన మీరు కూడా అకాలమూర్తులే. మీరు సిక్కు ధర్మం వారికి కూడా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. ఆ మాటకొస్తే ఏ ధర్మం వారికైనా మీరు అర్థం చేయించవచ్చు. ఈ వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతుంది అని కూడా తండ్రి తెలియచేశారు. ఏ విధంగా డ్రామా ఒక పేనువలే నడుస్తుందో అలాగే వృక్షము కూడా ఒక పేనువలే ముందుకు వెళ్తుంది. అది పెరగడానికి పూర్తి కల్పం పడుతుంది. ఇప్పుడిది మీ కొత్త వృక్షం. పిల్లలైన మీకు కూడా కల్పం యొక్క ఆయుష్ ఉంటుంది. 5000 సంవత్సరాల నుండి మీరు చక్రం తిరుగుతూ వస్తారు. ఈ చక్రం ఒక పేనువలే నడుస్తుంది. మొట్టమొదట ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. ఇదే కష్టమైన విషయము. డ్రామానుసారంగా నెమ్మదిగా వృక్షం వృద్ధి చెందుతుందని తండ్రికి తెలుసు. ఎందుకంటే మాయ ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ సమయంలో మాయారాజ్యం ఉంది. ఆ తర్వాతిక రావణుడే ఉండడు. పిల్లలైన మీరు మొదట దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహీ అభిమానులైన పిల్లలు చాలా బాగా సేవ చేస్తారు మరియు చాలా సంతోషంలో ఉంటారు. వారి బుద్ధిలో వ్యర్థమైన వికల్పాలు రావు. అనగా మీరు మాయపై విజయాన్ని పొందుతారు. అప్పుడిక మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. అంగదుడి ఉదాహరణ కూడా ఉంది కదా. అందుకే మీకు మహావీర్ అన్న పేరును పెట్టడం జరిగింది. ఇప్పుడైతే మహావీరులు ఒక్కరు కూడా లేరు. మహావీరులుగా చివరిలో అవుతారు. అది కూడా నెంబర్వారుగా అవుతారు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారిని మహావీరుల లైన్లో పెడతారు. ఇప్పుడు వీరులుగా ఉన్నారు. మహావీరులుగా చివర్లో అవుతారు. కొద్దిగా కూడా సంశయం రాకూడదు. కొందరైతే చాలా అహంకారంలోకి వస్తారు. ఎవ్వని లెక్క చెయ్యరు. ఇక్కడ ఎవరికైనా చాలా నమ్రతతో అర్థం చేయించవలసి ఉంటుంది. అమృత్సర్లో మీరు సిక్కులకు సేవ చేయవచ్చు. సందేశమైతే అందరికీ ఒక్కటే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆత్మకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. సాహెబ్ను జపించండి అని వారు అంటారు. ఏక్ ఓంకార్, సత్నాం, అకాలమూర్తి అని సాహెబ్కు మహిమ కూడా ఉంది. ఇప్పుడు అకాలమూర్తి ఎవరు? సద్గురు అకాలని అంటారు. అకాలమూర్తి ఆత్మయే కదా. ఆత్మనెప్పుడు మృత్యువు కబలించదు. ఆత్మకు పాత్ర లభించి ఉంది. అదేవిధంగా పాత్రను అభినయించాల్సిందే. ఆత్మను మృత్యువు ఎలా కబలించగలదు? మృత్యువు శరీరాన్ని కబలించగలదు. ఆత్మ అకాలమూర్తి.
ఏ విధంగా గీత చెప్పేవారు కూడా భాషణ చేస్తారో అదేవిధంగా మీరు సిక్కుల వద్దకు వెళ్లి భాషణ చేయవచ్చు. భక్తి మార్గంలో లెక్కలేనంత సామాగ్రి ఉందని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానం కొద్దిగా కూడా లేదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి. మనుషులను జ్ఞానవంతులు అని అనరు. దేవతలు కూడా మనుషులే కదా. కాని వారిలో దైవీ గుణాలున్నాయి కాబట్టే వారిని దేవతలు అని అంటారు. వారికి కూడా తండ్రి నుండి వారసత్వం లభించింది. మీరు కూడా ఈ రాజయోగం ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నారు. సద్గురు అకాల్ అని కూడా అంటారు కదా. సత్యమైన వారు ఆ ఒక్క తండ్రే. వారే పత్త పావనుడు. ఇద్దరు తనుల పరిచయాన్ని కూడా ఇవ్వాలి. మీకు భాషణ చేయడానికి 2 నిమిషాలు లభించినా ఎక్కువే. 1 నిమిషం 1 సెకండు లభించినా కూడా ఎక్కువే. ఎవరికైతే కల్పకృతం బాణం తగిలి ఉంటుందో వారికే తగులుతుంది. అది పెద్ద విషయమేమీ కాదు. కేవలం సందేశాన్ని ఇవ్వాలి. బాబా ఏమని అర్థం చేయిస్తారంటే, గురునానక్ వచ్చారు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి, కావున మీరు పవిత్రంగా అవ్వండి అన్న సందేశాన్ని వారేమీ ఇవ్వరు. వారు పవిత్రమైన ఆత్మలు పైనుండి వస్తారు. వారి ధర్మం యొక్క వృద్ధి జరుగుతుంది. మిగిలిన వారు వస్తూ ఉంటారు. వాస్తవానికి మనుష్యమాత్రులెవరూ సద్గతి దాతలవ్వలేరు. సద్గతి దాత ఒక్క తండ్రి. మనుషులు మనుషులే. వీరు ఫలాన ధర్మానికి చెందినవారు అని అర్థం చేయించడం జరుగుతుంది. బాబా అర్థం చేయించారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, పవిత్రంగా అవ్వండి అని. గురునానక్ మురికిపట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు అని అన్నారు. ఈ విషయాన్ని కూడా వెనక శాస్త్రాలను తయారు చేసేవారు రాశారు. మొదట చాలా తక్కువ ఉండేవి. వాటిని కూర్చొని ఏం వినిపిస్తారు? ఈ జ్ఞానాన్ని కూడా తండ్రి మీకు ఇప్పుడే ఇస్తారు. మళ్లీ శాస్త్రాలు చివర్లో తయారవుతాయి. సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మొదట అర్థం చేయించవలసి ఉంటుంది. వినాశనమైతే జరగాల్సిందే. సర్వవ్యాపి అని ఎవరిని అంటారు? ఏకోంకారని ఎవరి గురించైతే మహిమ చేస్తారో వారు తండ్రి కదా. వారి పిల్లలు ఆత్మలమైన మనం కూడా అకాలమూర్తులమే. ఇది మన సింహాసనం. మనం ఒక సింహాసనాన్ని వదిలి ఇంకొక సింహాసనంపై కూర్చున్నాం. ఇలా 84 సింహాసనాలపై కూర్చుంటాం. ఇప్పుడిది పాత ప్రపంచం. ఇక్కడ ఎన్ని గొడవలున్నాయి. కొత్త ప్రపంచంలో ఈ విషయాలు ఉండవు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. తండ్రి మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. మీపై ఎవరూ ఆక్రమణ చెయ్యలేరు. ద్వాపరయుగం నుండి తమ తమ ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మస్థాపకులు వస్తారు. వారి ధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో, శక్తివంతంగా అవుతుందో, అప్పుడు యుద్ధం విషయం వస్తుంది. ఇస్లాంలు మొదట ఎంత తక్కువగా ఉండేవారు. మీ ధర్మం అయితే ఇక్కడ స్థాపనవుతుంది. వారు రావడమే ద్వాపరంలో వస్తారు. ఆ సమయంలోనే ధర్మస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఒకరి వెనక ఒకరు వస్తూ ఉంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరు డ్రామానుసారంగా ఏమీ ధారణ చెయ్యలేరు. తప్పకుండా వారి పదవి తక్కువగా ఉంటుందని తండ్రి అర్థం చేస్తారు. ఇదేమీ శాపము కాదు. మాల మహావీరులదే తయారవుతుంది. డ్రామానుసారంగా అందరూ ఒకే విధమైన పురుషార్థం చెయ్యలేరు. ఇంతకుముందు కూడా చేసి ఉండరు. ఇందులో మా దోషమేముంది అని అంటారు. తండ్రి కూడా అంటారు, మీ దోషమేమీ లేదు. భాగ్యంలో లేకపోతే తండ్రేం చేయగలరు? ఎవరెవరు ఏ పదవికి యోగ్యులు అనేది అర్థం చేసుకోవచ్చు. సాహెబ్ను జపించినట్లయితే సుఖశాంత లభిస్తాయని సిక్కులకి కూడా అర్థం చేయించాలి. ఎప్పుడైతే వారి ధర్మస్థాపన జరుగుతుందో అప్పుడు వారికి సుఖం లభిస్తుంది. ఇప్పుడైతే అందరూ కిందికి వచ్చేశారు. సద్గురువు అకాలుడని మీరంటారు.
మరి గురువు అని ఎవరిని అంటారు? సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భక్తిని నేర్పించేందుకు అనేక మంది గురువులు కావాలి. జ్ఞానాన్ని నేర్పించేవారు ఒక్క తండ్రి. కావున మాతలైన మీరు వారికి అర్థం చేయించండి. మీరు ఈ కంకణం ఏదైతే ధరిస్తారో ఇది పవిత్రతకి గుర్తు. మీరు చెప్పింది వారు అంగీకరిస్తారు. ఎందుకంటే మాతలైన మీరే స్వర్గద్వారాలను తెరిచేవారు. మాతలైన మీకిప్పుడు జ్ఞాన కలశం లభించింది. దీని ద్వారా అందరి సద్గతి జరుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు స్వయాన్ని మహావీరులుగా పిలుచుకుంటారు. మేము గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వర్గస్థాపన చేస్తున్నామని మీరు అనవచ్చు. ఇందులో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈ జటాజుటాలు కూడా పవిత్రతకు గుర్తు. అకాలమూర్తి పతితపావనుడైన తండ్రి మహిమను పూర్తిగా చెయ్యాలి. సాధు సన్యాసులు పరమాత్మాయ నమః అని అంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. ఇది రాంగ్. తండ్రి యొక్క మహిమను మీరు బాగా చెయ్యండి. తండ్రి మహిమ ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు. ఏ విధంగానైతే ఒక కథ ఉంది కదా, రామా రామా అనడంతో దాటేస్తారు. అలాగే తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు విషయసాగరాన్ని దాటేస్తారు అని తండ్రి కూడా అంటారు. మీరందరూ ముక్తిలోకి వెళ్లాల్సిందే. మీరు అమృత్సర్కు వెళ్లి భాషణ చెయ్యండి. మీరు సద్గురు అకాల్ మూర్తిని పిలుస్తారు. కాని వారిప్పుడేమంటారంటే, దేహసహితంగా దేహపు సర్వధర్మాల్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. శివబాబా అకాలమూర్తి నిరాకారుడు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. తండ్రి అంటారు, నాకు శరీరమైతే లేదు, నేను అప్పుగా తీసుకుంటాను. నేను రావడమే పతిత ప్రపంచంలోకి రావణుడిపై విజయాన్ని పొందేందుకు వస్తాను. నేను ఇక్కడే డైరెక్షన్ను ఇస్తాను. ఎందుకంటే పతితులు పాత ప్రపంచంలోనే ఉంటారు. కొత్త ప్రపంచంలో ఒక్క దేవీదేవతా ధర్మమే ఉండేది. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఆ తర్వాత నెంబర్ వారుగా సతో రజో తమోల్లోకి వస్తారు. ఎవరికైతే సుఖం ఎక్కువగా లభిస్తుందో వారికి దుఃఖం కూడా ఎంతగానో లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారని మీరు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే వృక్షం పూర్తిగా పెరుగుతుందో అందరూ వచ్చేస్తారు. అప్పుడు అందరి సద్గతి జరుగుతుంది. ఇదే విధంగా మీరు కూడా ఎవరికైనా చాలా ప్రేమగా మరియు ఓర్పుతో అర్థం చేయించండి. మీరు చిత్రాలను తీసుకొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి చిత్రాలు ఉన్నది కొత్తవారి కోసం. మీరు ఏ ధర్మం వారికైనా అర్థం చేయించవచ్చు. కాని పిల్లల్లో వారికి బాణం తగిలే అంతటి యోగం లేదు. బాబా, మేం ఓడిపోతున్నామని అంటారు. మాయ పూర్తిగా వికారులుగా చేసేస్తుంది. మేమొకప్పుడు దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు అసురులుగా అయిపోయాము అన్నది వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. సినిమా స్లైడ్ల పైన కూడా ఈ విధంగా రాయండి. త్రిమూర్తి పరంపిత శివ పరమాత్మ అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ముక్తి జీవన్ముక్తులను పొందుతారు. సందేశాన్నైతే అందరికీ ఇవ్వాలి కదా. స్లైడ్లు కూడా తయారవ్వాలి. అందులో మన్మనాభవ అన్న ఈ వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వండి. ఈ చదువులో ఆలస్యం అవ్వదు. మున్ముందు అందరూ అర్థం చేసుకుంటారు. ఇందులో చింతించే విషయమేమీ లేదు. చింతల నుండి ముక్తులుగా అయితే అవ్వాల్సిందే. మనుషులను చూడండి, మృత్యు అంటే ఎంతగా భయపడతారు. ఇక్కడ భయపడాల్సిన విషయమే లేదు. మీరంటారు, ఇప్పుడు మృత్యువు రాకూడదు. ఇప్పుడు మేము పరీక్షలను ఇంకా ఎక్కడ పూర్తి చేశాము? ఇప్పుడు ఇంకా యాత్రను పూర్తి చేయలేదు. మరి శరీరాన్ని ఎందుకు వదలాలి?
ఇటువంటి మధురాతి మధురమైన మాటలను బాబాతో మాట్లాడాలి. తద్వారా చాలా మంచి అలవాటు ఏర్పడుతుంది. ఇక్కడ చిత్రాల ఎదురుగా వచ్చి కూర్చోండి. మనకు బాబా నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుందని మీకు తెలుసు. కావున ఇటువంటి తండ్రిని ఎంతగానో స్తుతి చెయ్యాలి కదా. స్తుతి చేయకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. నేను ఈ విధంగా అవ్వనున్నాను అని ఈ బాబాకు గుర్తుండిపోయింది. కావున మేము ఈ విధంగా అవుతామని ఎంతో సంతోషం ఉంటుంది. వారిని చూడ్డంతోనే నష ఎక్కుతుంది. మీరు కూడా ఈ విధంగా అవ్వాలి. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేసి ఈ విధంగా తప్పకుండా అవుతాము. మీకు ఇంకే పని లేకపోతే ఇక్కడ చిత్రాలెదురుగా వచ్చి కూర్చోండి. తండ్రి ద్వారా మనకు ఈ వారసత్వం లభిస్తుంది. ఇది పక్కా చెయ్యండి. ఈ యుక్తి తక్కువేమీ కాదు. కాని భాగ్యంలో లేకపోతే స్మృతి చెయ్యరు. బాబా అంటారు, ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఎంతగానో ప్రాక్టీస్ చెయ్యండి. తద్వారా గ్రహచారం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. మెట్ల చిత్రంపై ఈ విషయాల గురించి ఆలోచించండి. కాని భాగ్యంలో లేకపోతే శ్రీమతంపై నడవలేరు. బాబా మార్గాన్ని చూపిస్తారు. మాయా అవరోధాన్ని కలిగిస్తుంది. బాబా ఎన్నో యుక్తుల్ని తెలియచేస్తారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఏ గోపగోపికలకైతే మేము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామన్న నిశ్చయం ఉందో వారిని అతీంద్రియ సుఖం గురించి అడగండి. బాబా స్వర్గస్థాపన చేసి మనల్ని దానికి యజమానులుగా తయారు చేస్తారు. చిత్రాలు కూడా ఆ విధంగా తయారు చేయబడి ఉన్నాయి. బ్రహ్మకు విష్ణువుకు ఉన్న సంబంధం ఏమిటో మీరు నిరూపించి తెలియచేస్తారు. ఇంకెవ్వరికీ విషయాలు తెలియవు. బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమకపడతారు. స్థాపనలో సమయం తప్పకుండా పడుతుంది. కర్మాతీత అవస్థకి కూడా సమయం పడుతుంది. గడియ గడియ మర్చిపోతారు. ఈ అలవాటును ఏర్పరచుకోవాలి. నవవిధ భక్తి చేసేవారు కూడా మాకు సాక్షాత్కారం కలగాలి అని చిత్రాల ఎదురుగా కూర్చుంటారు. మీరు ఈ విధంగా తయారవుతారు. కావున మీరు స్మృతి చెయ్యాలి. బ్యాడ్జి కూడా మీ వద్ద ఉంది. నారాయణుడి విగ్రహం పట్ల నాకెంతో ప్రేమ ఉండేది అని బాబా తమ భక్తి మార్గపు ఉదాహరణలు చెప్తారు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, ఇంకేం కూడా చేయకూడదు. బాబా అంటారు, నేనైతే వినమ్రుడైనటువంటి సేవకుణ్ణి. నాకు మీరు ఎందుకు తల వంచి నమస్కరిస్తారు? అచ్చా, మాతాపిత బాప్దాదాల మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. నిర్మాంత గుణాన్ని ధారణ చెయ్యాలి. కొద్దిగా కూడా అహంకారంలోకి రాకూడదు. మాయ కదిలించలేనంతగా మహావీరులుగా అవ్వాలి. 2. అందరికీ మన్మనాభవ అనే వశీకరణ మంత్రాన్ని వినిపించాలి. చాలా ప్రేమతో మరియు ఓర్పుతో అందరికీ జ్ఞానం యొక్క విషయాలను వినిపించాలి. తండ్రి సందేశాన్ని అన్ని ధర్మాల వారికి ఇవ్వాలి. వరదానము. కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థభావం నుండి ముక్తులుగా ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ. అందర్నీ ముక్తులుగా చేయడం పిల్లలైన మీ సేవ. కావున ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోకండి. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు. ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధం రెండింట్లో స్వార్థభావం నుండి ముక్తులవుతారో వారే తండ్రి సమానంగా కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కావున చెక్ చేసుకోండి, ఎంతవరకు కర్మ బంధనాల నుండి అతీతంగా అయ్యారు. పెద్ద స్వభావ సంస్కారాలకు వశం అవ్వడం నుండి ముక్తులుగా అయ్యారా? ఎప్పుడైనా ఏదైనా పాత సంస్కారం కాని స్వభావం కాని వశీభూతమైతే చేయడం లేదు కదా. స్లోగన్. సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వాలంటే
స్నేహసాగరంలో ఇమిడిపోండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు తీవ్ర పురుషార్థం కోసం నేను డబల్ లైట్ ఫరిష్తాను అన్న ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచండి. డీప్ సైలెన్స్ ద్వారా అశరీరీతనపు అభ్యాసాన్ని చేయండి. క్షణంలో ఎటువంటి సంకల్పాలనైనా సమాప్తం చేయడానికి స్వభావ సంస్కారాల్లో డబల్ లైట్ గా ఉండండి. ఓం శాంతి.